శోభాన్న సంవత్సర పాల్గొన బహుళ విధియ మా పెళ్ళయింది. ఇంగ్లీష్ లెక్కల ప్రకారం అయితే 44 మార్చి 3వ తారీఖు. సముద్రాల గారు, రాఘవాచార్యులు గారు మా ఊరు వారు అవటం వల్ల ఈయన పాట విని, నువ్వు వచ్చి మెడ్రాసు రారా నాయన, నా వంతు నేను నీకు సాయం చేస్తాను రమ్మని చెప్పారు. అలా మద్రాసు చేరుకున్న ఘంటసాల గారు ఈ హోటల్లో తింటూ పానగల్ పార్కులో ఉన్న ఈ బెంచీపై పడుకునేవారు. నేను సముద్రాల గారు ఇంటికి వెళ్ళే ఓ రోజున వెళితే అక్కడ సముద్రాల గారు ఎదురుగుండా ఈ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు కూర్చుని ఆర్ద్ర నయనాలతోటి, నేను హెచ్ఎంబీకి వెళ్ళాను, నన్ను అవమానం చేశారు, యువర్ వాయిస్ ఈజ్ అన్ఫిట్, మైక్కి పనికిరాదు అని అక్కడ లంక కామేశ్వరరావు గారు ఇన్ఛార్జి తెలుగు అన్నారు అని తన బాధ సముద్రాల గారికి చెబుతూ ఉంటే చాలా బాధపడ్డాను. నేను ఇంత చక్కగా పాడతాడు ఈయన, నేను విన్నాను, నాకు కాస్త కొత్త సంగీత జ్ఞానం ఉంది, మరి వాయిస్ ఇది అన్ఫిట్ అన్నాడు అని చెప్పనంటే లోపల నాకు బాధ వచ్చింది. కానీ నేనేం చేయగలను, వచ్చేసాను. మద్రాసులో నేను చాలా అవస్థపడ్డాను, ఆయన చాలా అవస్థపడ్డారు. ఇతను ఎక్కడ హీరో, ఏదో మాదిరిగా ఉన్నాడు, ఆడవేషాలు వేసి వచ్చాడు, ఇతను ఎక్కడ హీరో అవుతాడు అన్నవాళ్ళు ఉన్నారు మద్రాసులో. ఈయన ఏం పాట పాడతాడు, ఎక్కడ కోరస్లో ఎక్కడైనా పెడితే పెట్టచ్చు, కానీ బే ఆ గొంతంత బాగలేదే అన్నవాళ్ళు ఉన్నారు ఘంటసాల గారి గురించి. తమాషా. మద్రాసు మహానగరంలో ఆకాశవాణి తొలి అవకాశం ఇచ్చింది. శ్రీ చిత్తూరు నాగయ్య గారు సంగీత దర్శకత్వం వహించిన స్వర్గసీమ చిత్రంలో మొదటిసారిగా అమర నేపథ్య గాయకుడిగా ఘంటసాల అవతరించారు. ఆయనతో నాకు 1945 నుంచి పరిచయం. అంటే మేమిద్దరం దుష్యేంద్రమణి గారి నాటకాల్లో మేము వేశాం. అంటే సతీ సక్కుబాయిలో ఆయన గురువుగా వేశారు, నేను శిష్యుడిగా వేశాను. తర్వాత ఎన్నో నగరాలు మేము తిరిగాం. అంటే అప్పుడు ఆయనకి 10 రూపాయలు నాటకానికి, నాకు 5 రూపాయలు. ముఖ్యంగా నెల్లూరు పెన్నలో స్నానం చేస్తూ ఆయన పాడిన పద్యాలు పాటలు, అంటే నాకు తోచినటువంటి ఒక పాటలు పద్యాలు ఎన్నెన్నో మేము ఆ పెన్నా నదిలో మేము ఆడుకుంటూ స్నానం చేస్తూ మేము కాలం గడిపాం.